ఇంటర్నేషనల్ యోగా డే ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాక్టీసెస్ ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడం వలన దిస్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా అని అందరికీ తెలిసింది. ఇది ఒక రకంగా బీయింగ్ ఏ ఇండియన్ మనందరికీ ఒక గర్వకారణం. సో యోగా అనేది మనందరికీ చాలా ప్రాచీనమైన విషయం. సో మనం ప్రతిరోజు నమస్కరించుకునే శివ యోగిక్ పోస్చర్లోనే ఉంటాడు. కానీ అలాంటి యోగా అనేది ఇండియాలోనే అయింది అని చాలామందికి తెలియదు. చాలామంది ఫారినర్స్ వస్తారు, ఋషికేశ్లో డిఫరెంట్ ప్లేస్లో యోగా నేర్చుకొని ఫర్ హెల్త్ పర్పస్ ఆర్ ఫర్ సైకలాజికల్ డిస్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఆర్ సమ్ ఏమైనా క్రానిక్ ఇష్యూస్ గురించి వెళ్తూ ఉంటారు. బట్ దీని తాలూకా ఇంపార్టెన్స్, ఇది రెలవెన్స్ అండ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా అనేది 2014లో UN చాప్టర్లో అనౌన్స్ చేసినంత వరకు ఎవరికీ తెలియదు. సో మనం 2015 నుంచి కంటిన్యూస్గా June 21 ఇంటర్నేషనల్ యోగా డేని చేసుకుంటూ ఒక రకంగా యోగాకి పేటెంట్ ఈజ్ ఇన్ ఇండియా అని చెప్తూ ఉన్నాం. తర్వాత యోగా గురించి చెప్పడానికి మీ అందరూ ప్రాక్టీషనర్స్ కాబట్టి మీకు చాలా వరకు తెలుస్తుంది. సో ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, మీలో కూడా డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ కెన్ గివ్ మెడిసిన్ టు ఓన్లీ ఎన్ ఎలిమెంట్ విచ్ ఈస్ ఫిజికల్లీ విజిబుల్. సో ఫిజికల్గా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్, ఫిజికల్గా ఎనీ అబ్నార్మల్ గ్రోత్, ఒక ఓండ్, దానికి మాత్రమే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వగలరు. బట్ ఇలాంటి విషయాలు మనకి సైకలాజికల్గా అండ్ ఇంటర్నల్గా కూడా ఉంటాయి. దానికి మెడిసిన్ అనేది ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రెడిక్టెడ్, దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ కనిపించినంత వరకు. బట్ యోగా ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ హోలిస్టిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు తెలుసుకుంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎలిమెంట్స్ కానీ, వాళ్ళు సైకలాజికల్గా ఫేస్ చేస్తున్న స్ట్రెస్ కానీ, అలానే అబౌవ్ ఆల్ స్పిరిచువాలిటీ కానీ ఎంత ఇంప్రూవ్ అయిందని అందరూ చెప్తారు. ఉదయాన్నే లేచి చాలా మంచి చేయాలి అని మైండ్లో అనుకుంటూ మనం చేసే పనులు కానీ దానికి విరుద్ధంగా ఉంటే వీ కాంట్ బీ హ్యాపీ. బట్ మైండ్ని బాడీని బ్యాలెన్స్ చేసేది యోగా. సో ఇది ఇలాంటి ఇంత మంచి ప్రాక్టీస్, ఇది ఒక సైన్స్, ఇది మన దేశంలో ఉన్నందుకు మనందరం ప్రాక్టీస్ చేసే విధంగా మనందరికీ అందుబాటులో తీసుకొచ్చిన పతంజలి మహర్షి గారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ మోషన్ రాజు గారు, గౌరవనీయులు మోషన్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ మన ఉండి సార్ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కౌన్సిల్ చైర్మన్ గారు మోసన్ రాజు గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఆనంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు విశ్వనాథరాజు గారికి, వేదిక పెద్దలకి, అదేవిధంగా వేదికైనటువంటి యోగా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క యోగా అంటే మనకు ప్రాచీనం నుంచి ఉన్నాడుగా కలెక్టర్ గారు కూడా చాలా పూర్వం నుంచి ఉంది. అయినప్పటికీ కూడా మనం వెలుగులోకి తీసుకురావడానికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితుల వారిని ఏదైతే యోగా ఉందో ఆ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా జూన్ 21గా ప్రకటించాలని చెప్పి ఆ రోజు తీర్మానం పెట్టినప్పుడు సుమారుగా 195 దేశాల్లో 175 దేశాలు పాల్గొన్నటువంటి దేశాలు 175 దేశాలు మరి ఏకగ్రీవంగా యొక్క ఆమోదాన్ని ఆమోదించి ఈరోజు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ అందరికీ తెలిసే విధంగా యోగా అనేది మనిషికి ఎంత మంచిది, ఎంత ఉపయోగపడుతుంది, వారికి యాక్చువల్గా వారి యొక్క
ఒత్తిళ్ళు ఎవరైతే ఒత్తిడి పడుతున్నారో ఈరోజు సాఫ్ట్వేర్లో కానీ వారి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కడైనా కూడా ఉపయోగపడేది ముఖ్యంగా యోగా అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీ అందరికీ తెలుసు, మాకే కూడా తక్కువ తెలుసు. యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి ఏదైతే ఈ యొక్క యోగాని మనం కంటిన్యూ చేస్తే ఎక్కడ కూడా మెడిసిన్ అవసరం లేకుండా మనిషికి ఉన్నటువంటి అంతరంగా ఈ యొక్క ఏజ్ పెరిగే కొద్ది వారి యొక్క ఎముకల శక్తి తగ్గడం కానీ వారి యొక్క ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారందరికీ కూడా మహిళలకు కానీ అదేవిధంగా అందరికీ కూడా ఉపయోగపడే యోగాని అందరూ కూడా చక్కగా చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ చేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి ఆనంద ఫౌండేషన్ వారికి అదేవిధంగా వేదిక వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ధన్యవాదాలండి. ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొయ్య మోషన్ రాజు గారిని వారి యొక్క సందేశాన్ని సందర్భంగా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆనంద ఫౌండేషన్ వారు సౌజన్యంతో ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజున ఇప్పుడు చెప్తా ఉన్నారు రచనారాజు గారు, ఈ జిల్లాలోనే మొదటి ఈ మంచి కార్యక్రమం మన భీమవరంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మన కలెక్టర్ గారు కూడా ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ యొక్క భీమవరం పట్టణంలో ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకురావాలి, అభివృద్ధి పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ అనేక కార్యక్రమాల్లో ఆవిడ చాలా చురుగ్గా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎంచేతంటే ఈ భీమవరం పట్టణంలో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా మరి దాన్ని సక్సెస్ చేయడానికి అనేక మంది మరి దాతలు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే సంఘ సేవకులు కానీ ఈ పట్టణంలో చాలా చురుగ్గా ఉంటారు. ఆవిడికి మంచి సహకారం ఈ పట్టణం నుంచి లభిస్తూ ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా చెబితే చక్కగా అభివృద్ధి విషయంలో మరి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషం. అలాగే ఈ రోజున జరిగేటటువంటి ఈ యొక్క యోగా కార్యక్రమం కూడా అన్ని వయసుల వారికి మరి వింటాం. మరి ఈ యొక్క యోగా అందరికీ చాలా ఉపయోగమని, కానీ వేదికలెక్కి చెబుతాం మాలంటే కానీ చెయ్యం. ఎంచేతంటే ఎక్కువగా ఈ రాజకీయాల్లో ఉండేవాళ్ళకి వ్యాపార వర్గాల్లో ఉండేవాళ్ళకి అందరికీ కూడా ఈ యోగా చాలా అవసరం. ఇది భారత ప్రాచీన సంస్కృతిలో భాగం. దీనివల్ల అనేక ఉపయోగాలు. ఎంచేతంటే మరి ఎన్ని మరి వ్యాయామ కార్యక్రమం చేసినా, పరుగులు ఎత్తినా లేకపోతే బరువులు ఎత్తినా ఏమి ఎత్తినా అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి విధానం ఈ యోగా విధానం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. దీనివల్ల ఖచ్చితంగా మరి మైండ్ ఫ్రీ అవుతూ ఉంది. అలాగే అనేక రకాలైనటువంటి వ్యాధులకి నివారణగా కూడా ఈ యోగా ఉంటా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేసినట్లయితే చాలా మంచిదని చెప్పి దేశాల్లో ఉండేటటువంటి అనేక మన పెద్దలు ప్రముఖులు చెప్తా ఉన్నారు. కనుక దీన్ని ఖచ్చితంగా ఆచరించవలసిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా భీమవరంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, అవేర్నెస్ కార్యక్రమం ఉండే, లేకపోతే ఈ కార్యక్రమాన్ని మరి ఒక మంచి కార్యక్రమంగా తీసుకుంటాం ఉండే. ఏదైనప్పటికీ కూడా ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, 10 మందికి మరి తెలిసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చాలామంది నాకు తెలిసి ఉండి ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉంటారు, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలామంది 190 మంది కంటిన్యూ చేసేటువంటి వ్యక్తులే. కనుక ఈ కార్యక్రమం ఇలా కొనసాగితే కనుక టౌన్లో ఉండేటువంటి అనేక మంది మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా గ్రూపులు కానీ కాకుండా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి చాలామంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే మరి నాలాంటి స్థూలకాయలు కూడా కూర్చుని చేసుకుంటే కనుక దానివల్ల ఎంతో మైండ్ ఫ్రీ అవుతుంది. ఎంచేతంగా పరుగులు ఎత్తాలన్నా లేకపోతే నడవాలన్నా కూడా మరి శరీరానికి ఇబ్బంది కనుక అలా కాకుండా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కనుక ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకారం అందించినటువంటి ఆనంద ఫౌండేషన్ వారికి, అలాగే ఉదయాన్నే మీకు వచ్చినటువంటి కలెక్టర్ గారికి,
అలాగే ఈ భీమవరం పట్టణాభివృద్ధికి కానీ లేకపోతే ఈ జిల్లా అభివృద్ధికి కానీ పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాను. గజద్వం సంవదద్వం సంగచద్వం సంవదద్వం సమ్మోమనాంసి జానతాం సమ్మోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాసతే సంజానానాం ఉపాసతే సంజానానాం ఉపాసతే సంజానానాం ఉపాసతే సంజానానాం ఉపాసతే. దీని భావం ఏంటంటే ఇది ఋగ్వేదంలోని మంత్రం ఇది. ఓ మానవులారా, మీరెల్లరూ కలిసి నడిచెదురుగాక, కలిసి మాట్లాడుదురుగాక, మీ అందరి మనసు ఒకటిగా ఉండుగాక. పూర్వం మహనీయులు తమ కర్తవ్యములను ఏ విధంగా పాటించారో అదే విధముగా మీరును మీ కర్తవ్యములను చక్కగా నిర్వహించుకుందురుగాక అని చెప్పి ఋగ్వేదం మన నుంచి ఆశిస్తోందనమాట. దానికి అనుగుణంగా మనందరం కూడా జీవించవలసినటువంటి, కలిసి ఆలోచించాలి, కలిసి కూర్చోవాలి, కలిసి ప్రయాణం చేయాలి, అందరి మనసులో ఒకటిగా ఉండాలి. ఆ విధంగా మనసులో ఏకత్వాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని చెప్పి ఈ ఋగ్వేదం మనకి చెప్తోంది అనమాట. ఇప్పుడు యోగా ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. చాలన క్రియలు శరీరాన్ని ఫాలో అయ్యి మీరు కూడా దయచేసి మీరు కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇందులోని ద్రవాశక్తి వికాసంలో ముందుగా నిటారుగా నుంచోవాలి, మెడని ముందుకు తీసుకురావాలి. మీరు కూడా చేయండి. గాలి వదిలిపెడుతూ మెడని ముందుకు తీసుకురావాలి. మన గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. గాలి వదిలిపెడుతూ ముందుకు రావాలి. గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. గాలి వదిలిపెడుతూ ముందుకు రావాలి. గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. రిలాక్స్. ఇప్పుడు కుడి భుజం మీదకి ఎడం భుజం మీదకి తలని వంచాలి. ముందు కుడి భుజం మీదకి వంచాలి, తర్వాత మధ్యలోకి రావాలి, తర్వాత ఎడం భుజం మీదకి వంచాలి. అది ప్రారంభిద్దాము. ఏకం కుడివైపుకి రావాలి, ద్వే మధ్యలోకి, త్రీని ఎడం వైపు, చత్వారి మధ్యలోకి, పంచ కుడివైపు, షట ఎడం వైపు, సప్త మధ్యలోకి, అష్ట ఎడం వైపు, నవ మధ్యలోకి. రిలాక్స్. ఇప్పుడు తలని కుడివైపు వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళా ముందుకు రావాలి. అదేవిధంగా ఎడం వైపుకి తీసుకెళ్ళాలి. ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్ళాలన్నమాట. నిటారుగా నుంచోవాలి. కాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేతులు రెండు సపోర్ట్ తీసుకుని ఆ విధంగా చేయండి. ఏకం కుడివైపు వెనక్కి తీసుకెళ్ళండి,
మళ్ళీ మధ్యలోకి రండి. ద్వే త్రీని ఎడం వైపు, చత్వారి మధ్యలోకి, పంచ కుడివైపు వెనక్కి, షట మధ్యలోకి, సప్త ఎడం వైపు, అష్ట మధ్యలోకి, నవ కుడివైపు వెనక్కి, దశ మధ్యలోకి, ఏకాదశ ఎడం వైపు వెనక్కి, ద్వాదశ రిలాక్స్. ఇప్పుడు అదే పొజిషన్లో ఉండాలి, చేతులు సపోర్ట్ తీసుకోవాలి, తలని రొటేట్ చేయాలి. రొటేషన్ అనమాట, కుడివైపు నుంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. తక్కువ రౌండ్లు చేద్దాము, ఒక 3 రౌండ్లు ఇటైపు 3 రౌండ్లు అటైపు చేద్దాం. ప్రారంభిద్దాము. కుడివైపు నుంచి రొటేట్ చేయండి. ఏకం, వెనక్కి వెళ్ళినప్పుడు గాలి తీసుకుంటూ వెళ్ళాలి, ముందుకు వచ్చినప్పుడు గాలి వెళ్ళిపెడితే రావాలి. ద్వే త్రీని చత్వారి పంచ షట. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. రిలాక్స్. నిటారుగా నుంచోవాలి. చేతులు రెండు వైపులు పెట్టుకోవాలి, శరీరాన్ని తగలకుండా పెట్టుకోవాలి. చేతులు ఓపెన్ చేసి ఉండాలి, ముడవకూడదు. ఏకం చెప్పినప్పుడు 2 చేతులు పక్కకి తీసుకురావాలి. ఏకం. అరిచేతులు 2 నేల వైపు చూడాలి. ద్వే పైకి తీసుకురావాలి. చేతులు బయటికి పెట్టాలి, అరిచేతులు బయటకు ఉండాలి. త్రీని మధ్యలోకి, చత్వారి కిందకి. అదేవిధంగా ఇంకో రౌండ్ చేద్దాము. ఏకం, ద్వే త్రీని చత్వారి. వేళ్ళు కలవకుండా వేళ్ళు కొద్దిగా దూరం పెట్టుకోవాలి. ఏకం, ద్వే త్రీని చత్వారి. ఈ అన్ని కూడా లూజనింగ్ ఆసనాస్ అనమాట. శరీరంలో దాన్ని బిగిసిపోయినటువంటి ఆసనాలు శరీరంలో భాగాలు ఉంటాయి కనుక వాటన్నిటిని కూడా లూజ్ చేసుకునేందుకు యోగా చేసే ముందు వీటిని సహజంగా చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత స్కంద చక్ర అంటే భుజాలన్నీ తిప్పడం అన్నమాట. ఇది స్కంద చక్ర. నిటారుగా నిల్చోవాలి. వేదిక మీద ఉన్న వారిని ఇద్దరిని గమనించండి. వచ్చేసి నిటారుగా నిల్చోవాలి. కుడి చెయ్యి కుడి భుజం మీదకి, ఎడం చెయ్యి ఎడం భుజం మీదకి తీసుకురావాలి. ఇప్పుడు 0 చుట్టాలి. ముందు నుంచి వెనక్కి ఎంతవరకు చుట్టగలిగితే అలా చుట్టాలి. ముందు నుంచి వెనక్కి చుట్టాలి. రిలాక్స్. ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. వెనక్కి నుంచి ముందుకి. ఈ ప్రక్రియ వల్ల భుజాల పరిధిలో గల ఎముకలు, కండరాలు, నరాలు ఆరోగ్యవంతమవుతాయి. ఈ అభ్యాసం వల్ల మెడనొప్పులు మరియు భుజంలో బిగిపెట్టడం అనేది తగ్గుతుందన్నమాట. రిలాక్స్ అవ్వండి. కటిశక్తి వికాస్. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోవాలి. కాళ్ళు కొద్దిగా దూరం పెట్టుకోవాలి. 2 చేతులు వక్షస్థలం వరకు తీసుకురావాలి.
కుడి చెయ్యిని కుడివైపుకి తీసుకొస్తూ ఎడం చేతిని వక్షస్థలం దగ్గర తీసుకురావాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట. ఇప్పుడు రెండో వైపు చేయాలి. ఏకం అక్కర్లేదు, ఆపోజిట్ అక్కర్లేదు. ఓకే, సారీ. మోకాలు చెప్పులు కదలికలు నిటారుగా నుంచోవాలి. కాళ్ళు కొద్దిగా దూరం పెట్టుకోవాలి. శరీరాన్ని కిందకి వంచుతూ వెన్నుపూస నిటారుగా ఉండాలి. మోకాళ్ళ మీదకి నిలబడాలి. రెండు చేతులు ముందు చాపండి. నెమ్మదిగా కిందకి రండి. నెమ్మదిగా కిందకి రావాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఉండలేకపోతే పైకి వచ్చేసేయండి. రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట. ధన్యవాదాలు. తర్వాత యోగాసనాల్లోకి వెళ్తాము. ముందుగా అందరూ కూడా తాడాసన స్థితిలోకి రండి. అంటే ముందు నుంచుని చేసేటువంటి ఆసనాలు అన్నమాట. తాడాసన స్థితిలోకి రావాలి. రెండు చేతుల్లో లాక్ చేయాలి. లాక్ చేయండి. పైకి పెట్టాలి. అరచేతులను పైకి పెట్టాలి. పాదాలు వేళ్ల మీద మడాలను లేపాలి. మడాలను లేపి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏకం అలా బ్యాలెన్స్ చేయాలి. చేతులు టైట్గా పెట్టుకుంటే బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద్వే మళ్ళీ చేద్దాము. త్రీని వేళ్ల మీద లేవాలి. చత్వారి పంచ దీనివల్ల జీర్ణకోశం శుభ్రమవుతుంది. షట రిలాక్స్. బేజంలోనూ పొట్టలోనూ ఉన్నటువంటి కొవ్వు దీనివల్ల కరిగేటువంటి అవకాశం ఉంది. ఇది సహజంగా సామాన్యమైన ఆరోగ్యం ఉన్న వాళ్ళు చేయాలి. హెడ్ రీలింగ్ ఉన్న వాళ్ళు చేయకుండా ఉండాలన్నమాట. వృక్షాసన్. ముందు ఎడంకాలు మీద బ్యాలెన్స్ చేద్దాము. ఎడంకాలు నేల మీద ఉంచాలి వృక్షాసనంలో. కుడికాలు తీసుకొచ్చి ఎడం తోడుకు పెట్టాలి. రెండో కాలు మీద చేయండి. దీన్ని వృక్షాసనం అని అంటారు. ఉండగలిగిన సేపు ఉంటే లేకపోతే రిలాక్స్ అయిపోతాం. ఇది కాళ్ళ యొక్క కీళ్ళు, మోకాళ్ళు, చోళమండలు సడలించబడతాయి. కాళ్ళ కండరాలు సుభావన కలగజేస్తుంది. రొమాటిక్ పెయిన్స్ దీనివల్ల తగ్గుతాయి. రిలాక్స్. నిటారుగా కూర్చోవాలి తాడాసనంలో. పాదహస్తాసన్. కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోవాలి. పాదహస్తాసన్ అంటారు దీన్ని. ఉండలేని వాళ్ళు రిలాక్స్ అయిపోయినాము. దీనికి ఉపయోగాలు ఏంటంటే ఉదర భాగంలోని కండరాలు బలపడతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. అర్ధచక్రాసన్. స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి. స్టాండింగ్ పొజిషన్లో రావాలి. రెండు చేతులు రెండు వైపులా సపోర్ట్ తీసుకోవాలి. పొర్రెల పై భాగంలో సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకుని వెనక్కి వంగాలన్నమాట. దీన్ని అర్ధచక్రాసన్ అంటారు. ఇది సంప్రదాయ చక్రాసనాలు అనేటువంటి గ్రంథంలో ఉంది. ఇది
బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇబ్బందిగా ఉంటే కనుక నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. రిలాక్స్ అవ్వండి. 10 నుంచి 30 సెకండ్ల పాటు ఎవరి తాహతని బట్టి, ఎవరి దాని అలవాటుని బట్టి వాళ్ళు చేయొచ్చు. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే అర్ధచక్రాసనం వెన్నెముకను సడలిస్తుంది, నరాలను కండరాలను బలపరుస్తుంది, మెడ కండరాలకు శక్తినిస్తుంది, శ్వాస యొక్క క్షమతను పెంచుతుంది ఇది. తర్వాత త్రికోణాసన్, కాళ్ళు దూరంగా పెట్టుకోవాలి. ముందు కుడి కాళ్ళని పాయింట్అవుట్ చేసి పెట్టండి. కుడి కాళ్ళని ఇప్పుడు పొజిషన్లోకి రండి. కుడి చేతితోటి కుడి కాలు పాదం పట్టుకోండి, ఎడం చేతిని పైకి తీసుకురండి, పైకి చూడండి, ఎడం చేతిని పైకి తీసుకురావాలి. ఎడం చేతిని ముందుకు పెట్టాలి, చెయ్యి ముందుకు పెట్టాలి. రిలాక్స్. ఇది రెండో కాలు మీద కూడా చేయండి. ఇప్పుడు ఎడం కాలు చాపండి, ఎడం కాలుని పాయింట్అవుట్ చేయండి, ఎడం చేతితో ఎడం కాలు పట్టుకోండి, కుడి చేతిని పైకి తీసుకురండి. ఈ కుడి చేతిని ముందుకు చూపిస్తూ ఉండాలి, వెనక్కి కాకుండా ముందుకు చూపించాలి. ఉండగలిగితే కొన్ని సెకండ్స్ ఉండండి, ఉండలేకపోతే రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నడుము ఇరువైపులా గల కొవ్వు ఫ్యాట్ తగ్గుతుందనమాట, చక్కని ఆకృతి వస్తుంది. చిన్న వయసులో ఉన్న వాళ్ళైతే దీనివల్ల వాళ్ళ పొడుగు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. సయాటిక నరాలు ఉత్తేజపరిచి అటువంటి దానికి సంబంధించిన బాధలు ఏమైనా కనుక వాటిని కూడా తొలగిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్లోకి రండి. కూర్చుని వేసేటువంటి ఆసనాలు అనమాట. ఇంతవరకు మనం స్టాండింగ్ వేసాము, ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. అప్పుడు పొజిషన్లోకి రండి, రెండు కాళ్ళు జాపండి, రెండు కాళ్ళు జాపి కూర్చోవాలి. అంతే, దీంట్లో మీరు ఏం చేయక్కర్లేదు. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవటము, రెండు చేతులు శరీరాన్ని దగ్గరగా పెట్టుకోవటము, అంతే. ఆ విధంగా అలా కూర్చోవడమే ఇబ్బంది లేనటువంటి ఆసనము. దీన్ని భద్రాసన అంటారు. భద్రాసన కదా, ఓకే ఓకే, దండాసన. ఓకే సరే, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. పొజిషన్లోకి మామూలుగా దీంట్లోంచి భద్రాసనంలోకి రండి. ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి భద్రాసనంలోకి వచ్చేయండి. దండాసనం నుంచి భద్రాసనంలోకి రావాలి. కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోవాలి, పాదాలు రెండు కలపాలి, రెండు చేతులతో రెండు పాదాలని లాక్ చేయాలి, నిటారుగా కూర్చోవాలి. అంటే వెన్నుపూస స్ట్రైట్ పెట్టుకోవాలి. మోకాళ్ళు వెళ్ళిన మటుకు ఎంతవరకు కిందకు వస్తే అంతవరకు కిందకి పెట్టుకోవాలి, ఎంతవరకు వస్తే అంతవరకు. ఊపకూడదు. ఏ స్థితి వరకు వెళ్ళగలిగితే ఆ స్థితిలోనే ఉండండి. దీన్ని భద్రాసన అని అంటారు. దీనివల్ల మనస్సు శరీరానికి స్థిరత్వం వస్తుంది. ఇది కటిని మోచెప్పులను ఆరోగ్యంగా ఉంచుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, పొట్ట కండరాల ఒత్తిడి తగ్గి ప్రేరణ పొందుతుంది. జై శ్రీరామ్. రిలాక్స్ అవ్వండి. ఈ భద్రాసనం అనేటువంటిది హఠ ప్రదీపిక నుంచి తీసుకున్నారు. అంటే వేరు వేరు అనేకమైనటువంటి గ్రంథాల నుంచి తీసుకుని దీన్ని ఈ ప్రోటోకాల్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇది హఠ ప్రదీపికలో ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఆ స్థితిలోంచి వజ్రాసనంలోకి రండి. ఇప్పుడు ఆ స్థితిలోంచి వజ్రాసనం రండి.
ముందు కుడికాలు వెనక్కి తీసుకురండి, తర్వాత ఎడంకాలు వెనక్కి తీసుకురండి. ఈ వజ్రాసనం కూడా హఠప్రతిప కింద తీసుకోవడం జరిగింది. నిటారుగా కూర్చోవాలి, 2 చేతులు 2 మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. హాయిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ ఆ స్థితిలో కూర్చోవాలి. ఈ వజ్రాసనం అనేటువంటిది ఎప్పుడు కూడా వేయచ్చు, భోజనం అయిన తర్వాత కూడా దీన్ని వేయచ్చు. మిగిలిన ఆసనాలు ఎప్పుడు వేసేందుకు అవకాశం లేదు కాబట్టి వజ్రాసనం వల్ల డైజెషన్ అనేది కూడా బాగుంటుంది. అంచేత ఏంటంటే వజ్రాసనం అనేది సహజంగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లేక 10 నిమిషాల పాటు చాలామంది యోగ సాధనలో ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చుంటూ ఉంటారు అనమాట. ఈ ఒక్క ఆసనమే భోజనం అయిన తర్వాత వేసుకోవడానికి మీకు కన్వీనియంట్ అనమాట. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. అర్ధ ఉష్ట్రాసన్. అలా ఉండగానే మీరు వేదిక మీద ఉన్నారు, అది పొజిషన్ చూడండి ఒకసారి. ఇది గ్యారంటీ సంహితలో ఉంది. ఇది ఉష్ట్ర అంటే ఒంటి అన్నమాట. కాళ్ళు 2 దగ్గరకు ఉండాలి. 2 చేతులతోటి 2 పిర్రల మీద సపోర్ట్ తీసుకోవాలి. బాగా వంగకూడదు, కొంతవరకే నిటారుగా ఉండాలి. మోకాళ్ళ నుంచి నిటారుగా ఉండాలి. వెనకాల పాదాలు దగ్గర పెట్టుకోవాలి. మెడని వెనక్కి పడేయాలి. రిలాక్స్. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం నుంచి ఉష్ట్రాసనంలోకి రావాలి. ఇప్పుడు ఇందాక చేతులు సపోర్ట్, 2 చేతులు పిర్రల మీద సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా 2 చేతులు కుడి చేతినేమో కుడి కాలు మీదకి, ఎడం చేతిని ఎడం పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక 2 చేతులు నడుం దగ్గర సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా 2 చేతులు వెనక్కి తీసుకురావాలి. కుడి చేతిని కుడి పాదం తోటి కుడి చేతితో కుడి పాదం పట్టుకోవాలి, ఎడం చేతితో ఎడం పాదం పట్టుకోవాలి. అలా వెనక్కి వంగి ఉండాలన్నమాట స్థితి. దీన్ని ఉష్ట్రాసనం అంటారు. ఇందాక మనం చేసింది అర్ధ ఉష్ట్రాసనం అనమాట, వండుకాసనం. శశాంకాసనంలోకి రండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోండి. శరీరాన్ని పైకి తీసుకొచ్చి 2 చేతులని నేల మీదకి నెమ్మదిగా గాలి వదిలి పెడుతూ స్లోగా దీన్ని శశాంకాసనం అంటారు. హఠరత్నావళి నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఉండగలిగితే ఉండండి, లేకపోతే నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పుత్తికడుపుపై ఉత్తేజాన్ని కలిగిస్తుంది. జీర్ణాశయం ఒత్తిడి వల్ల జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. వెన్నెముకను బిగిసిపోయి ఉన్నటువంటి వెన్నెముకను సడలిస్తుంది. దీన్ని కాన్స్టిపేషన్ బాధ నుంచి కూడా తగ్గిస్తుంది. రిలాక్స్ అవ్వండి, నెమ్మదిగా పైకి రండి. ఏ విధంగా ఆసనంలోకి వెళ్ళారు మళ్ళీ అదే విధంగా ఆసనం నుంచి బయటికి రావాలి. ఏ ఆసనం అయినా సరే ముందు ఆసనంలోకి ఏ విధంగా వెళ్తున్నారో అదే విధంగా ఆసనం నుంచి బయటికి కూడా అదే విధంగానే రావాలి. మోకాళ్ళు 2 దూరం పెట్టుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. కుడి చేయిని వెనక్కి తీసుకురావాలి, తర్వాత ఎడం చేయిని వెనక్కి తీసుకురావాలి. 2 చేతులు వెనకాల కలపాలి. అలా నిటారుగా కూర్చోవాలన్నమాట. మండూకం అంటే కప్ప అనమాట. ఉత్తానం అంటే నుంచునే ఉన్నది, స్టాండింగ్ ఫ్రాగ్ అనమాట, లెక్క అనమాట. అది ఆసనాలన్నీ కూడా జీవరాశుల నుంచే వచ్చాయని చెప్తారు. 84 లక్షల జీవరాశులు ఉంటే ఆసనాలలో కూడా 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తారు. కానీ అందులో 84 ఆసనాలే ప్రధానంగా తీసుకోవడం జరిగిందనమాట. ఇది కొంచెం ఇబ్బంది ఏమి ఉండనటువంటి ఆసనము. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక నెమ్మదిగా వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఆసనం వల్ల నడుము నొప్పి మరియు మెడ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. ఈ ఆసనం వల్ల వక్షస్థల క్షమతను కదలికను పెంచుతుంది. ఊపిరితిత్తుల యొక్క శక్తి కూడా పెంచుతుంది. ఓకే, రిలాక్స్ అవ్వండి. తర్వాత వక్రాసన్.
వక్రాసనంలోకి రండి. అంటే ముందు దండాసనంలోకి రావాలి, దండాసనంలో కూర్చోవాలి. ముందే ఎడంకాలు జాపించండి, కుడికాలు నిలబెట్టండి. కుడి చేయి వెనకాల సపోర్ట్ తీసుకోవాలి. ఎడం చేతితోటి కుడికాలు పాదం పట్టుకోవాలి. ఏమ్మా తల్లి, జై శ్రీరామ్. ఏమ్మా అక్కడ నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. ఏమ్మా తల్లి, ఎవరు మాట్లాడద్దు దయచేసి. 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కదా, ఎందుకు మీ వైపునే అటైపు ఎందుకని వస్తుంది? రిలాక్స్ అవ్వండి. రెండో వైపు కూడా చేయండి. ఇప్పుడు కుడికాలు చాపాలి, ఎడంకాలు నిలబెట్టాలి. ఎడం చేతిని వెనకాల సపోర్ట్ తీసుకోవాలి. కుడి చేతితో ఎడంకాల పాదాన్ని పట్టుకోవాలి. ఇది వెన్నెముక తిప్పడంలో బాగా పనిచేస్తుంది. వెన్నెముక అంతర్కండరాలే కాకుండా మూత్రపిండాలపై కూడా దీని యొక్క ఉపయోగం బాగా కనిపిస్తుంది. నరాల బలం తగ్గుతుంది. లివర్ వ్యాధిగ్రస్తులకు, ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు బోర్లా పడుకుని వేసేటువంటి ఆసనాలు, బోర్లా పడుకోవాలి. మకరాసనం అన్నమాట ఇది. కాళ్ళు 2 దూరం పెట్టుకోవాలి. పాదాలు 2 బయటికి పెట్టుకోవాలి. మడాలు లోపలికి ఉండాలి, పాదాలు బయటకు ఉండాలి. మడాలు 2 లోపలికి ఉండాలి, పాదాలు బయటకు ఉండాలి. 2 చేతులు లాక్ చేసుకుని తల 2 చేతుల మీద పెట్టుకోవాలి. హాయిగా రిలాక్స్ అవ్వాలి. అక్కడ శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ అక్కడ రిలాక్స్ అవ్వాలి. ఇది ఇబ్బంది లేనటువంటి ఆసనం. ఎంతసేపు అలా పడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఉదర కోశంపై ఉద్దీపన కలిగిస్తుంది. ఇది చిన్న ప్రయోగులకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది కూడా పోగొడుతుంది. జఠశక్తిని వృద్ధి చేస్తుంది. డైజెషన్ పవర్ని పెంచుతుంది. శ్వాసక్రియకి సంబంధించిన ఇబ్బందులు ఏమంటే వాటిని కూడా ఆసనం అటువంటి వాళ్ళకు కూడా ఇది తగ్గించేటువంటి అవకాశం ఉంది. రిలాక్స్ అవ్వండి నెమ్మదిగా. అదేవిధంగా పడుకోండి, మీరు లేవద్దు. అప్పుడు భుజంగాసనంలోకి రండి. కాళ్ళు 2 దగ్గర తెచ్చుకోవాలి. పాదాలు పడుకోబెట్టాలి. 2 చేతులు ముందుకు పెట్టుకోవాలి. తలని పైకి లేపాలి. 2 అరచేతుల్లో నేల మీదకి ఉండాలి. దీన్ని భుజంగాసనం అంటారు. యోగ మార్గ ప్రదీప అనేటువంటి గ్రంథం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. నొప్పిగా ఉందనిపిస్తే కనుక తల ముందుకు పెట్టేసి పడుకోవచ్చు, పెయిన్ ఉంటే కనుక. రిలాక్స్ అవ్వండి. ఇది అధిక శ్రమంలో కలిగేటువంటి ఎక్కువ శ్రమ పడినప్పుడు వచ్చేటువంటి నడుము నొప్పులు ఈ ఆసనం వేసిన వల్ల ఆ నొప్పులు తగ్గేందుకు అవకాశం ఉంటుందన్నమాట. భోజనం చేసిన తర్వాత ఇలా పడుకుంటే కనుక గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు గ్యాస్ పోయేందుకు అవకాశం కూడా ఉంటుంది. రిలాక్స్. శలభాసనంలోకి రండి. అదేవిధంగా బోర్లో పడుకోవాలి. 2 చేతులను 2 వైపులకి పక్కలకి తీసుకురావాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వేది మీద చూడండి. 2 కాళ్ళు పైకి లేపాలి. 2 కాళ్ళు పైకి లేపాలి, కలిపి ఉంచాలి. 2 కాళ్ళు కూడా కలిపి ఉంచాలి. ఏమండి
ఎంతవరకు లేపగలిగితే అంతవరకు లేపాలి, ఉండలేకపోతే నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి. కాళ్ళు రెండు లేచి ఉంటాయన్నమాట, తల మట్టు కిందే ఉంటుంది. రిలాక్స్ అవ్వండి. ఈ శలభాసనం ఉదరంపై బాగా పనిచేస్తుంది. కాలేయం, ప్రేగు, క్లోమ, మూత్రపిండాలు, ఊపిరితిత్తులపై దీని ప్రభావం చాలా బాగుంటుంది. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు వెల్లకితలా పడుకోండి. వెల్లకితలా అయిపోవచ్చింది, చివరికి వచ్చేసాము. అంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా జరిగింది కాబట్టి కొంచెం ప్రారంభంలో కొంచెం ఫార్మాలిటీస్ అన్నీ పాటించవలసిన ఆవశ్యకత ఉంటుంది. అంచేత ఏంటంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఇది పాటించడం అనేది మర్యాద కాబట్టి అలాగ పాటించాలి. దానివల్ల కొంత సమయం ఆలస్యమైంది. వెలకిట్లో పడుకోవాలి. సేతుబంధాసన్. సేతు అంటే వంతెన అన్నమాట. ఇది యోగ రహస్య అనేటువంటి గ్రంథం నుంచి దీన్ని తీసుకున్నారు. సేతుబంధ వేదిక మీద చూడండి, తప్పేస్తున్నారు కొంతమంది. రెండు కాళ్ళని రెండు చేతులతో పట్టుకోవాలి. శరీరాన్ని పైకి లేపాలన్నమాట. నడుం భాగాన్ని పైకి లేపాలి. రిలాక్స్ అవ్వండి. ఉండలేకపోతే రిలాక్స్ అయిపోండి. రిలాక్స్. రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర వంకర లేకుండా టైట్గా పైకి లేపండి. బాగా పైకి లేపకూడదు. 30 డిగ్రీస్ వరకే పైకి లేపాలి. ఉండగలిగితే ఉండాలి, ఉండలేని వాళ్ళు రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనం వల్ల పొట్ట బాగా తగ్గుతుంది. ఇది పొట్ట కండరాలని ఇది స్వభావం చేస్తుంది. ఊపిరితిత్తుల యొక్క క్షమతను కూడా పెంచుతుంది. ఇది రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు అర్ధహలాసన్. అలాగే పడుకుని ఉండాలి. కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోవాలి. రెండు చేతులు రెండు వైపులా దగ్గరికి పెట్టుకోవాలి. నేల మీద బోర్లించి ఉండాలి. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి తీసుకురావాలి. మొత్తం శరీరం, నడుము, తల అన్ని కూడా నేల మీద ఉంటాయి. రెండు కాళ్ళు మట్టుకు కేవలం రెండు కాళ్ళే పైకి తీసుకురావాలి. కేవలం రెండు కాళ్ళే పైకి తీసుకురావాలి. దీన్ని అర్ధహలాసన్ అంటారు. నాగలి భంగిమ. రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం వల్ల మలబద్ధకం మరియు అజీర్ణ వ్యాధికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా తగ్గుతుంది. ఈ ఆసనం వల్ల మధుమేహం తగ్గుతుంది. గొంతు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. రిలాక్స్. పవనముక్తాసన. అలాగా వెలగతిలో పడుకునే ఉండాలి. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోవాలి. రెండు మోకాళ్ళు దగ్గర తెచ్చుకొని తలని పైకెత్తి రెండు మోకాళ్ళు తల దగ్గరికి తెచ్చుకోవాలి, గడ్డం దగ్గరికి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి, బలవంతంగా చేయొద్దు. స్థిర సుఖం ఆసనము అంటే స్థిరంగా సుఖంగా చేయగలిగింది ఆసనం. అంటే కష్టపడి ఇబ్బంది పడిపోయి చేసేది ఆసనం కాదన్నమాట. రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా హాయిగా మీరు ఎలా అయితే పడుకున్నారో అలాగే పడుకోండి. పడుకుని శవాసనంలోకి రండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోవాలి. చేతులు కూడా శరీరానికి కొద్దిగా దూరం పెట్టుకోవాలి. అరిచేతులు రెండు ఆకాశం వైపుకి పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఉండాలి. శ్వాస వదిలిపెడుతూ ఉండాలి. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా వదిలిపెట్టాలి. శరీరంలోని భాగాలని పాదాల దగ్గర నుంచి తల వరకు గమనించుకుంటూ హాయిగా పూర్తిగా రిలాక్సేషన్లోకి రావాలి.
గత 45 నిమిషాలుగా మీరు ఏదైతే ఆసనాలు వేస్తున్నారో వాటన్నిటి నుంచి వాటి వల్ల ఏదైనా కొద్దిగా శారీరకమైనటువంటి ఇబ్బంది అనిపించినా అది పూర్తిగా దీనివల్ల మీకు దాని నుంచి మీరు రిలీవ్ అయ్యేందుకు మంచి అవకాశం అన్నమాట. ఇది శవాసనం అనేది హాయిగా గాలి తీసుకుంటూ ఉండాలి, గాలి వదిలిపెడుతూ ఉండాలి. హాయిగా ఉంది. చాలా సౌకర్యంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. మనసుకు కానీ శరీరానికి కానీ ఎటువంటి బాధ లేదు. హాయిగా ఉన్నాము. రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్లోకి రండి. ఇప్పుడు ప్రాణాయామం మాస్టర్ చెప్తారు. ప్రాణాయామం చేద్దాము. చివర వాళ్ళు మాట్లాడకుండా చక్కగా చేయండి. ఒక 5 minutes 10 minutesలో క్లోజ్ అవుతుంది. ఫస్ట్ కపాలభాతి అంటే హఠతత్వ కౌముది నుంచి స్వీకరించారు. ఈ కపాలం అంటే పుర్రె, భాతి అంటే ప్రక్షాళన చేయటం. సుఖాసనం లేదా వజ్రాసనంలో పద్మాసనంలో కూర్చోవచ్చు. సూర్య చంద్ర భేదన అర్ధ కపాలభాతి కూడా అంటారు. దీని ఏంటంటే వెన్నెపూస నిటారుగా పెట్టి ముఖం మీద చిరునవ్వు పెట్టి కళ్ళు మూసుకుని, ప్రాణాయామాలన్నీ కూడా కళ్ళు మూసుకుని చేయాలి. శ్వాస తీసుకుని ఒకటి వదిలేయండి, మరో శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి. ఇప్పుడు ఒక 20 పొట్ట లోపలికి వెళ్ళాలి. శ్వాస తీసుకుని వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. సరే, ఆల్రెడీ తెలుసున్న వాళ్ళు సరే, కొత్త వాళ్ళు శ్వాస తీసుకుని చేయండి. 20 లెక్క పెట్టుకుని మనసులో. అయితే ఆగండి. ఒక 6 నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళా 20 కొంచెం స్పీడ్గా చేయండి. ఇందాకటి మీద పొట్టు లోపలికి నొక్కండి. పూర్తిగా నింపండి, పొట్టు లోపల నొక్కండి వదిలేటప్పుడు. స్పీడ్ చేసేకండి. జస్ట్ 20 అయితే రిలాక్స్ అయ్యి. ఇప్పుడు బాగా స్పీడ్గా చేద్దాం. పట్టు తీసుకోవడం వదలడం కూడా స్పీడ్ చేయాలి. శ్వాస తీసుకోవడం వదలటం 20 చేయండి. ఓకే, 20 అయితే రిలాక్స్. గమనించండి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరవద్దు. అసలు ప్రాణాయామాలు పూర్తయ్యేదాకా కళ్ళు తెరవకండి. అబ్జర్వ్ చేయండి బాడీలో. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఆక్సిజన్ కపాలభాతిలో బాగా ఉపయోగపడుతుంది. నాడీ మండలం ఉత్తేజితమవుతుంది. శ్వాస క్షమత, జీవ క్షమత పెరుగుతాయి. తక్కువ రక్తపోటు గల వారికి ఉపయోగం చాలా ఉంది దీనివల్ల. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రెండో ప్రాణాయామం కళ్ళు మూసుకుని చేద్దాం. నాడీ శోధన ప్రాణాయామం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. దీనివల్ల 72,000 నాడులు శుభ్రపడతాయి. దీన్ని ఎడమ చేయిని చిన్ముద్రలో ఉంచండి. కుడి చేతిని ముఖం దగ్గర తీసుకొచ్చి బొటన వేలుతో ఉంగరపు వేలుతో ముక్కుని టచ్ చేస్తూ ఉండాలి. వెన్నుపూస నిటారు ఉండాలి. ముఖం మీద చిరునవ్వు. కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా ఎడం వైపు వదిలేయండి. నెమ్మదిగా, సౌండ్లెస్. ఎడమ తీసుకోండి, సౌండ్ వద్దు అసలు. చాలా నెమ్మదిగా, స్మూత్గా 8 సెకండ్ల పాటు పీల్చాలి.
నెమ్మదిగా అది ఉంగరపేలుతో నొక్కి కుడి వదలండి, స్లోగా 8 సెకండ్ల పాటు. కుడి తీసుకోండి, మళ్ళా చాలా నెమ్మదిగా కుడి బొటన్ వేలుతో నొక్కి ఎడమ వదలండి, రిలీజ్ చేయండి. ఇది ఒక రౌండ్ కంటిన్యూ చేయండి. ఇలాగ రౌండ్స్ ఎడమ తీసి కుడి వదలాలి, కుడి తీసుకు ఎడమ వదలాలి. చాలా నెమ్మదిగా, సౌండ్లెస్. ఎడమ తీసుకు కుడి వదలండి, కుడి తీసుకు ఎడమ వదలండి. ఎడమ వదిలితే రిలాక్స్ అవ్వండి. మనం ఎడమతో స్టార్ట్ చేసాం, ఎడమతో ఎండ్ చేయాలి, సర్కిల్ పూర్తి చేయాలి. పవర్ఫుల్, జాగ్రత్తగా చేయాలి ప్రాణాయామం. చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని గమనించండి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే గాలి రాకపోకలను క్రమపరుస్తుంది, మనసు బాడీ ఎప్పుడు కూల్గా ఉండాలి. దీనికి చేతులు రెండు చిన్ముద్రలో కానీ లేకపోతే మామూలుగా కానీ మోకాళ్ళ మీద ఉంచండి, అరిచేతులు ఆకాశం వైపు పెట్టి. నాలికను కళ్ళు మూసుకుని చేయాలి. నాలికను ఒక రౌండ్గా బయటికి తీసుకురండి. ఆ నోటితో శ్వాస తీసుకోండి, ముక్కుతో వదలండి. నాలిక కాకి ముక్కులాగా బయటికి రావాలి, ముక్కుతో వదలాలి, నోటితో తీసుకుని. నోరు మూసేస్తాం, వదిలినప్పుడు లోపలికి వెళ్తుంది, మూసేస్తారు, మళ్ళీ నాలుగు. శీతలీకరణ ప్రాణాయామం. పది 12 సార్లు చేయండి అలా. ఓకే, రిలాక్స్. చేతులు మోకాళ్ళను పెట్టుకోండి. శీతలీకరణ ప్రాణాయామం వల్ల రక్తం శుద్ధి పడుతుంది, శరీరం చల్లబరుస్తుంది. అధిక రక్తపోటు కలిగిన వాళ్ళకి చాలా ఉపయోగం. ఆకలి దప్పికలను కూడా తగ్గిస్తుంది. కఫ పిత్త దోషాలను తగ్గించి అజీర్ణాన్ని తొలగిస్తుంది. గుల్మ రోగములు, దీర్ఘ అజీర్ణ వ్యాధి, ప్లీహ, స్పీన్ రోగములు మొదలైనవి తగ్గుతాయి. కళ్ళు చర్మ రోగములకు ఉపయోగం. రొంప, దగ్గు, ట్రాన్స్లైటిస్తో బాధపడేవారు శీతలీకరణ చేయకూడదు. ఇది చేయటం వల్ల బాడీ అంత కూల్గా ఉంటుంది. ఎవరికైనా నోట్లో ఇబ్బంది ఉండి పొక్కులే వస్తున్న వాళ్ళు ఇది చేస్తున్నట్లయితే ఇమీడియట్లీ రిలీఫ్. లాలాజలం బాగా ఫ్రీ అవుతుంది. ఓకే, లాస్ట్ ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. భ్రమరం అంటే తుమ్మెద, తేనెటీగ అని అర్థం. ఈ భ్రమర ఇది చాలా విద్యార్థులకు వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి చేస్తున్నారు. చేతులు రెండు, బొటన వేలు రెండు చెవి దగ్గర పెట్టండి. మిగతా వేళ్ళు ఇక్కడ చూడండి, గడ్డం దగ్గర, మీసం దగ్గర. చేతులు ముందుకు రావాలమ్మా. సో చూసి చేయండి, చూడండి ఒకసారి. కనురెప్పలు ఆ చివర మూలలో మూసి, ముక్కు మీద, మీసం దగ్గర, గడ్డం దగ్గర. బొటన వేలు దగ్గర ఉన్న వేలు కొంచెం బయటికి లోపలికి కదుపుతూ ఉండొచ్చు. శ్వాస తీసుకుని వదులుతూ ఝంకారం చేయాలి. తమ్మ జంగం అంటాం. శ్వాస తీసుకుని వదులుతూ, మళ్ళా శ్వాస తీసుకుని వదులుతూ. మళ్ళా థర్డ్ టైం శ్వాస తీసుకుని వదులుతూ ఝంకారం. చేతులు వేలు బొట్టల మీద కలపండి, అటు ఇటు, లోపలికి బయట. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్,
చేతులు మోకాళ్ళ పెట్టుకుని వెన్నుపూస నిటారు పెట్టుకుని కళ్ళు తెరవకుండా ఒక ధ్యానం 5 మినిట్స్ చేద్దాము. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ధ్యానంలో చేతులు నిటారుగా తొడలపై నుండి ఉంచాలి. చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచి మిగతా వేలు తిన్నగా ఉంచాలి. నేను జ్ఞానముద్ర, చిన్న ముద్ర అంటారు. ఆ ముద్రలో ఉండండి. శ్వాస గమనిస్తూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరము మనస్సు ఆరోగ్యవంతంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఫిజికల్ అండ్ మెంటల్. ఆలోచనలను అలా వదిలేయండి. ఆపటం మన కష్టం, కానీ వస్తున్న వాటిని గమనిస్తూ ఉండండి సాక్షిభూతంగా. శరీర అవయవాలను గమనిస్తూ ఉండండి. బయట సౌండ్స్ని గమనిస్తూ ఉండండి. శబ్దాలు, మాటలు అన్ని పరిసరాల్లో అన్ని గమనిస్తూ ఉండండి. జస్ట్ ముఖం మీ చిరునవ్వు చెరగనివ్వకండి. శ్వాస గతిని గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. బాడీ పార్ట్ గమనించండి. పార్ట్స్, శరీర అవయవాలు. చెడు ఆలోచనలు వచ్చినా, మంచి ఆలోచన వచ్చినా రానివ్వండి. గమనిస్తూ వదిలేయండి. పట్టించుకోవద్దు. ఆపడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది కలుగుతుంది. కుడి పాదాన్ని గమనించండి. శ్వాస తీసుకోదలంత కదలొద్దు. స్థిరం సుఖం ఆసనం, పతంజలి మహర్షి. కుడి మోకాలు, గమనిస్తూ ఉండండి. కుడి తొడ గమనిస్తుండండి. శ్వాసతో మనసుతో కదులు లేకుండా. కుడి తొంటి భాగము,
ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ఒక విషయం మనవి చేసేది ఏంటంటే, అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కేవలం జూన్ 21 తారీఖునే కాకుండా యోగా అనేది మిగిలిన 364 రోజులు కూడా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి చేస్తే దాని యొక్క ఫలితాలు తెలియదు. ఒక్కసారి చేయటం వల్ల ఆసనంలోని యొక్క పెర్ఫెక్షన్ కూడా ఏం రాదు. అంచేత ఏంటంటే దీనిని జీవితంలో కొనసాగించుతూ అందరిలో కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. యోగా ఫర్ హ్యుమానిటీ అనేటువంటి మానవత్వం కోసం అని చెప్పి ఇది చేస్తున్నాం అనమాట. అనేటువంటిది శాంతి సౌభ్రాతత్వాల కోసం ఇది చేస్తున్నాము. దీనివల్ల మనం బాగుపడతాము, మన కుటుంబం బాగుపడుతుంది, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇప్పుడు శాంతి మంత్రం ఉంటుంది. శాంతి మంత్రాన్ని శ్రీమతి కె విజయలక్ష్మి గారు, శ్రీమతి ఆర్ అమృతవల్లి గారు శాంతి మంత్రాన్ని చెప్తారు. రిలాక్స్ అయిపోండి అమ్మా. కొండి ఆసన్. రిలాక్స్. గండ బేరుండాసన్. రిలాక్స్. హనుమాన్ ఆసన్. అంటే సమయం లేదు కదా, అందుకని డైరెక్ట్గా తీయించేస్తున్నాము. హనుమాన్ ఆసన్ అంటే మీరు అది కూడా వచ్చి చాలాసేపు అయింది, మిమ్మల్ని కూడా ఎక్కువసేపు ఉంచడం అనేది భావ్యం కాదు. హనుమాన్ ఆసన్. ఓకే, రిలాక్స్. త్రివిక్రమాసన్. రిలాక్స్ అవ్వండి అమ్మా. ఇప్పుడు లహరి అమ్మాయి ఒక్క అమ్మాయి వేస్తుంది. ఏమ్మా పాప నువ్వు పక్కరేమ్మా. పూర్ణ నటరాజ్ ఆసన్. పూర్ణ నటరాజ్ ఆసన్. తిత్తిమాసన్. టిటిపి ఆసన్. ఆసనాలన్నీ కూడా చూడటానికి చాలా తేలిక అనిపిస్తుంది, కానీ నిజంగా ఆసనం వేసేందుకు కనుక కూర్చుంటే కనుక దాంట్లో ఉన్న కష్టం మనకు అర్థం కాదు. రిలాక్స్ అమ్మా. నువ్వు ఎంతసేపు ఉండగల కానీ మేము ఉండలేము ఇక్కడ. డింబాసన్.
రిలాక్స్. Please give them a big hands. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఆనంద ఫౌండేషన్ ఈ విధంగా సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ మెడల్స్ అండ్ సర్టిఫికెట్ కూడా మరి ఆనంద ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్లీజ్, వీళ్ళిద్దరూ నేషనల్స్లో చాలా అద్భుతంగా చేసిన కార్యక్రమం తెలుసు మనకి. సో ఒకసారి అందరూ కూడా వెయిట్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నిన్న నాగరాజు రేపు జరగబోయే జూలై 4వ తారీఖున అల్లూరి సీతారామరాజు ఈ జయంత్యుత్సవాలు కూడా మనంతా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి నాగరాజు గారికి ఉన్నారు. అందరూ కూడా రేపు 4వ తారీఖున మోదీ గారి పర్యటనని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఒక 5 minutes.